పోనీయా ఇంకా పోయేటోడు మనకెందుకు? రేపు ఎంపీటీసీలే ఉన్నారనుకోండి, వాళ్లకు అధికారంలో మా ఎంపీపీ కావాలని ఓ జోరు పట్టుదల ఉంటది. మరి మనం ఎంపీటీసీ కాగానే పోయి వాళ్ళ సందులో దొరికితే, అందుకనే నువ్వు గెలుస్తావా ఓడతావా మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా ఈసారి మాత్రం ఈ గులాబీ జెండా కారు గుర్తు పైన ఎవరు పోటీ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. దానిలో అనుమానమే లేదు. కేసీఆర్ గారు ఎవరు దీవించి పంపితే వాళ్ళు గెలిచొస్తారు. మరి అట్లాంటప్పుడు నీకోసం పనిచేసేటువంటి నాయకులే మన నాయకులు కావాలి. రేపు కష్టంలో సుఖంలో మంచి చెడ్డలో మనతోటి ఉంటారు. వాళ్ళనే గుర్తించే అక్కర ఉన్నదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో మనం మంచి ఉత్సాహం వచ్చినప్పుడు వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఎప్పటికి ఉన్నదా? మొన్నటిదాకా ఉన్నారా? కవితక్క వచ్చినప్పుడు ఉన్నారు, నిజమే. రానప్పుడు కూడా ఆనాడు నిజంగా కూడా చెప్పాలంటే ఆగం నిజంగా ఆ రోజు కవితమ్మకు పుట్టడి కష్టం వచ్చినప్పుడు కూడా అదే ఉత్సాహంతో నిలబడాల్సి ఉండే. ఎందుకనంటే కార్యకర్తలే నిజమైన బలం కదా పార్టీకి, నాయకులే నిజమైన బలం కదా. కార్యకర్తలు నాయకులు లేకుండా పార్టీకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? మీరొక్క మాట మాట్లాడితేనే మరి అది ప్రజల్లోకి పోతా ఉంటది. మాట్లాడేటువంటి పరిస్థితి రావాలి. అందరూ కూడా మరి పార్టీని ఇంకా బలోపేతంగా ముందుకు తీసుకుపోవడం కోసం మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఖచ్చితంగా రేపు 27 రోజు జరిగేటువంటి సభ ఏదైతే ఉందో సకాలంలో వచ్చి మరి విజయవంతం చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి రానున్న కాలంలో ఒక బలమైన శక్తిగా ఇటు కాంగ్రెస్ ను అటు బీజేపీని మట్టి గర్పించే విధంగా మనం ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న. జై తెలంగాణ. ఇప్పుడే కవితమ్మ.